హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి, నేను సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేయడానికి మా అక్క వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను. బస్లో జర్నీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టికెట్ తీసుకున్నాను. 0 టికెట్. అయితే ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ టికెట్ అన్నమాట. టికెట్కి డబ్బులు కట్టక్కర్లేదు ఫ్రెండ్స్. చూడండి, 0 టికెట్ తీసుకున్నాను. మా పిల్లలు, నేను బస్లో ఎంత హ్యాపీగా జర్నీ చేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. బస్లో జర్నీ చేసి నేడింజర్లలో అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, బస్ ఎక్కి నేడింజర్లలో దిగుతున్నాం. చూడండి, నేడింజర్లలో దిగిన తర్వాత బస్సు దిగిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికైతే మా బావగారు వస్తున్నారు. అక్కడ మేము గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాం బావగారి కోసం. తర్వాత మా పిల్లలు, నేను బస్ దిగిన తర్వాత ఇక్కడ గుడి దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం బావగారి కోసం. బావగారు అయితే వచ్చేసారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, తీసుకెళ్తున్నారు మా బావగారు. బావగారితో పాటు వెళ్ళి అక్కడ ఒక టీ స్టాల్లో అయితే కాసేపు వెయిట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే దిగగానే మళ్ళీ మా అక్క వాళ్ళ ఊరికైతే డైరెక్ట్గా బస్ లేదు ఫ్రెండ్స్. ఆటోని తీసుకురావడానికైతే బావగారు వెళ్ళారు. ఈలోపు పిల్లల్ని తీసుకొని టీ స్టాల్లో అయితే వెయిట్ చేశాను కాసేపు. అక్కడ టీ స్టాల్లో అయితే వెయిట్ చేసుకుంటూ కాసేపటి తర్వాత సమోసాలు తిన్నాం ఫ్రెండ్స్. మేము అక్కడ సమోసాలు తిని చూడండి ఎలా తింటున్నాము. అక్కడ సమోసాలు తిన్న వచ్చారు. బస్ లేదని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకే అన్నయ్య గారు వచ్చి మమ్మల్ని అయితే బైక్ మీద తీసుకెళ్ళమని బావగారు అన్నయ్యతో చెప్పారు. అన్నయ్య అయితే మమ్మల్ని బైక్ మీద తీసుకెళ్ళి చూడండి ఎంత సేఫ్గా ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేశారు. అక్క వాళ్ళ ఇల్లు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, అక్క వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. చూడండి, సో మీ అందరి బ్లెస్సింగ్స్తో నేనైతే హ్యాపీగా సేఫ్గా అక్క వాళ్ళ ఇంట్లో అయితే దిగిపోయాను. చూడండి, అక్క మేము వచ్చామనేసి మా